ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రైతులకు రైతు భరోసా పైన గుడ్ న్యూస్. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి. ఆ విషయాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. వీడియో పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారండి. దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ పెట్టి యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన తర్వాత మనం రాష్ట్రంలో కొత్త పంటల బీమా పథకం, క్రాప్ ఇన్సూరెన్స్ పథకం అమలుపై కొంతకాలం నెలకొన్న ఉత్కంఠ తెరపడింది. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ అయితే వానాకాలం సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఉచితంగా పంటల బీమా పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది అనమాట. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు సర్కారు PMFBY పథకంలో చేరడంతో పాటు పశ్చిమ బెంగాల్ తరహాలో రైతులకు ప్రీమియాన్ని కూడా ప్రభుత్వమే భరిస్తుంది అనమాట. సబ్సిడీతో పాటు రైతులకు ప్రీమియంను ప్రభుత్వం చెల్లిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి కూడా తెలియజేశారు. కాబట్టి దీనికి విధి విధానాలు రూపకల్పనలో అయితే ప్రభుత్వం నిమగ్నమైంది. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఫసల్ బీమా యోజన ఉంది కదా, దానికి సంబంధించి కంపెనీలు లబ్ధి చేకూర్చేలా ఉందని, రైతులకు ఉపయోగకరంగా లేదని ఇదన్నీ కూడా రద్దు చేసింది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే విపత్తుకు సంబంధించినప్పుడు నష్టపరిహారం రాకుండా పోయింది. కాబట్టి ప్రస్తుతానికి ఆర్థిక సంవత్సరం ఇవన్నీ కూడా నష్టపరిహారం ఏ రకంగా ఉంది, ఏ రకంగా అయిపోయిందని చెప్పేసి ఈ రకంగా మనకు డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఫసల్ బీమా యోజన చేరడం వల్ల ఏంటంటే ఏదైనా పంట నష్టపరిహారం మనకు అందుతుంది అన్నమాట. గతంలో స్టార్టింగ్ లో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా టేక్ ఓవర్ చేసిన తర్వాత వదిలేసింది అనమాట. మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చెప్పింది ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణలో కావచ్చు, గతంలో మనకు బాగా వర్షాలు పడడంలో వరి కూడా, ధాన్యం కావచ్చు, వివిధ పంటలు నష్టపోవడంతో ఎకరానికి 10,000 రూపాయలు చొప్పున ఎన్నికల ముందు ఇస్తామని చెప్పడం, తర్వాత దీనికి సంబంధించి కొంతమంది కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఈ రకంగా దీన్ని ప్రభుత్వం టేక్ ఓవర్ గుడ్నెస్ అని చెప్పుకోవచ్చు. ఇక రైతులకు సంబంధించి, రైతు భరోసా సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎప్పుడు మరి రైతులకు సంబంధించి డబ్బులు ఎకరానికి 7,500 రూపాయలు జమ చేస్తారంటే చెప్పారు. ఎందుకంటే ఇది జూలైలో మనకు డబ్బులు అయితే విడుదల చేస్తారు. కౌలుదారులకు సంబంధించి ఏదైతే పొలం రైతులు ఉన్నారో వారికి అప్డేట్ తీసుకోవాలనే రూల్స్ కూడా పెట్టారు. ఈ లోపు మీరు కనుక వ్యవసాయం చేస్తున్నట్లయితే ఎంతమంది వ్యవసాయం చేస్తున్నారు ఏందనేది సర్వే రూపంలో చేసి, లేదంటే అధికారులు, వ్యవసాయ అధికారులు కూడా వచ్చి వాటిని డేటా తీసుకున్న తర్వాత మనకు జూలైలో డబ్బులు కూడా విడుదల చేస్తుంది అనమాట. ఆ లోపు ఇక రైతు రుణాలకు సంబంధించి ప్రభుత్వం అయితే ఆగస్టు లోపే కాబట్టి దాదాపు తక్కువ సమయం ఉంది. ఈ లోపే దాదాపు 40,000 కోట్ల వరకు అయితే అవసరం అవుతున్నాయి. దీనికి ఒకేసారి ఏదైతే రాజస్థాన్, మహారాష్ట్రలో ఉన్నటువంటి పద్ధతిని అమలు వారు చేశారు కాబట్టి అదే పద్ధతిని ఫాలో అయితే బాగుంటుందని చెప్పేసి మన తెలంగాణకు అనుకూలంగా కొన్ని మార్పులు చేర్పులు అయితే చేయబోతున్నారు. సో ఇది మనకు గుడ్ న్యూస్ అండి.